ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది బినామీ కంపెనీ అని. నేను చెప్తాను లేదు, ఐటీ ఈడీ రైడ్ అయింది రేవంత్ రెడ్డి మీద 2018 సెప్టెంబర్ 27. అందులో ఏం రాశారంటే స్పష్టంగా ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ నుంచి చాలా అడ్డగోలుగా పైసలు రేవంత్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీలోకి వచ్చినాయి. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఎట్లా వచ్చినాయన్న విషయం మీద ఆరాధిస్తే ఇది బినామీ ఏమో అన్న అనుమానం వస్తున్నది అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, నాది కాదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇటేమో రైడ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి